ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో ఈరోజు లెసన్ చూసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మరి ఒక తరుణం అనుగ్రహించి ప్రభా, బిడ్డలు నీ మాటలు వినడానికి ఇచ్చిన కృపకే నీకు వందనాలు ప్రభా. ఈరోజు వింటున్న మాటలు వారి జీవితంలో నాయన అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నిన్ను గురించి సాక్షిగా వారి ఈ లోకంలో బ్రతకడానికి మీరే వారికి సహాయం చేయమని అయ్యా, ఈ క్లాస్ అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మడుగు అనే ఒక బాబు గురించి మనం నేర్చుకుంటాము. ఆ బాబు యేసు ప్రభు గురించి తెలుసుకొని ఇంకా ఆయనను గూర్చి అనేకులకి సాక్షిగా ఉన్నాడు. అది ఎలానో ఈ లెసన్లో మనం చూసుకుందాం. ఆఫ్రికా అనే ఈ ప్రాంతంలో ఇక్కడ కనిపిస్తుంది కదా, నైజీరియా. ఈ నైజీరియా అనే ప్రాంతంలో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు మడుగు. అతను ఒక ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఇక్కడ చూడండి, ఇతని పేరు మడుగు. అయితే ఇతను ఈ విధంగా నడుస్తున్నాడు కదా, ఇతని కాలికి గాయమైంది. ఇతని కాలికి చాలా గాయమయ్యి ఇంకా ఆ ప్రాంతంలో వీళ్ళకి హాస్పిటల్స్ కానీ మందులు కానీ దొరకవు కాబట్టి అతను కుంటుకుంటూ వాళ్ళ ఇంటి నుంచి కొంచెం దూరం వచ్చి అక్కడ ఏదైనా ఆకులు, అంటే వారికి వాళ్ళ అమ్మ దగ్గర తెలిసిన ఆకులు ఉంటాయి కదా, వారికి వైద్యం చేసుకోవడానికి కొన్ని ఆకుల యొక్క దాని యొక్క పసరు తీసుకుని గాయం మీద పెట్టినప్పుడు తగ్గుతుందని వారు నమ్ముతారు. అదేవిధంగా మడుగు కూడా ఈ విధంగా కుంటుకుంటూ ఒక కర్ర మీద తను వాళ్తూ ఈ విధంగా నడుచుకుంటూ కొన్ని ఆకుల్ని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కొన్ని ఆకుల్ని తీసుకొని, అతని కాలికి గాయమైంది ఇక్కడ. అయితే ఆ గాయం మీద దాన్ని ఆకుల్ని నలిపి ఆ యొక్క రసంని తన గాయం మీద పెడతాడు. పెట్టిన తర్వాత అది తగ్గుతుందేమో అని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అయినా కూడా ఆ గాయము, ఆ నొప్పి అతనికి తగ్గదు, అదే విధంగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఉంటుండగా మడుగు ఇంకా కొంత దూరం నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నప్పుడు దూరం నుంచి అతనికి ఒక ఇల్లు కనబడుతుంది. అక్కడ ఎవరు ఉంటారంటే మిషనరీస్ ఉంటారు. మిషనరీస్ ఎవరంటే తెలుసా పిల్లలు? మిషనరీస్ ఎవరంటే వారు తమ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభువు గురించి చెప్పేవాళ్ళు. అయితే అతనున్న ప్రాంతంలో కూడా ఆ విధంగా మిషనరీస్ వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. అయితే అతను ఆ మిషనరీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మందులు ఉంటాయి, అప్పుడు నా గాయం తగ్గవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి వారికి బాగోలేనప్పుడు అక్కడికి వెళ్ళి వారు మందులు తీసుకున్నప్పుడు వారికి నయం అయిపోతుంది. అది మడుగుకి తెలుసు కాబట్టి ఇతను కూడా వారి దగ్గరికి వెళ్తే తన గాయం కూడా తగ్గుతుందని నమ్మాడు. ఈ విధంగా అనుకొని ఇంకా అతను అదే విధంగా కుంటుకుంటూ, పాపం ఎంతో నొప్పితో ఉంటుంది, అయినప్పటికీ ఆ కర్ర సహాయంతో కుంటుకుంటూ ఆ యొక్క మిషనరీస్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. చివరికి మడుగు మిషనరీలు ఉన్న వారి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ ఒక స్త్రీ మడుగుని వెల్కమ్ చెప్తుంది. అప్పుడు ఆ స్త్రీ పేరేంటంటే మిస్సెస్ డి లాహే. ఆమె ఒక మిషనరీ మహిళ. ఆమె మడుగు యొక్క గాయం చూసి అతన్ని కూర్చోబెట్టి అతని యొక్క గాయాన్ని కడుగుతూ, సున్నితంగా కడుగుతూ, ఇంకా అతనితో మాట్లాడుతూ అతని యొక్క గాయాన్ని కడుతూ ఉంది. ఈ విధంగా కడుతున్నప్పుడు అతను కొత్తగా కదా, అయితే సిగ్గుపడుతూ ఉన్నాడు. అయితే ఇంకా ఆ గాయంని చూసి కట్టిన తర్వాత ఈ గాయం తగ్గాలంటే కొన్ని రోజులు పడుతుంది, నువ్వు ఇక్కడే ఉంటావా అని ఆ మిస్సెస్ డే లాహే ఆ స్త్రీ ఆమె అడుగుతూ ఉంటుంది మడుగుని. ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, మీరు మా ఊర్లో వచ్చినప్పుడు మీరు ఒక రంగురంగుల పుస్తకాన్ని చూపించారు కదా, అది ఉందా అని అడుగుతుంది. ఇంకా ఆ బుక్ మాట్లాడుతుంది కదా, మాట్లాడే పుస్తకం కదా అని అన్నప్పుడు ఈ స్త్రీ నవ్వుతూ ఉంటుంది. ఈ నవ్వుతున్నప్పుడు అది ఏ బుక్ అన్నప్పుడు ఆమెకి జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే వర్డ్లెస్ బుక్. ఆ బుక్ ఈ విధంగా ఉంటుంది. అందులో అన్ని కలర్స్ ఉంటాయి. ఈ విధంగా గోల్డ్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ బుక్ పేరు వర్డ్లెస్ బుక్. అంటే దీంట్లో పదాలు కానీ అక్షరాలు కానీ ఉండవు. అయితే మడుగుకి ఇది మాట్లాడే బుక్ అని అతను చెప్తాడు. కానీ
ఇది మాటలు లేని పుస్తకం, అంటే పదాలు లేని పుస్తకం, కానీ మనకు దీని ద్వారా అనేక విషయాలు తెలుస్తుంది. అయితే ఈ మిషనరీలు వారి ఊర్లో వెళ్ళి ఈ బుక్లో ఏమున్నాయో వాళ్ళు వివరించేవారు. అప్పుడు మడుగు ఈ యొక్క గోల్డ్ పేజ్ చూసి అందులో గోల్డ్ పేజీ ఉంటుంది కదా అని ఆంటీతోని చెప్తూ ఉన్నాడు. అవును మడుగు, అప్పుడు ఆంటీ అంటుంది, అవును మడుగు, ఆ గోల్డ్ అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ మనకి నొప్పి ఉండదు, గాయం ఉండదు. ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది కదా, ఆ నొప్పి కూడా అక్కడ ఉండదు. అక్కడ ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇంకా అక్కడ దేవుడు ఉంటాడు, ఈ సృష్టిని చేసిన దేవుడు అక్కడ పరలోకంలో ఉంటాడు అంటూ మాట్లాడుతూ ఉంది. ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సరే మరి నువ్వు ఇక్కడ ఉంటావా, ఈరోజు సాయంత్రము మిస్టర్ డేలాహే అంటే ఆ ఆంటీ యొక్క భర్త, హస్బెండ్, ఈరోజు ఈవినింగ్ బైబిల్ క్లాస్ తీసుకుంటాడు. దాంట్లో ఈ బుక్ గురించి, వర్డ్లెస్ బుక్ గురించి వివరిస్తాడు, ఉంటావా అని అడిగినప్పుడు ఆయన ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి దూరం వచ్చాడు కదా. అయితే ఆంటీ నేను ఉంటాను, కానీ మా డాడీ మా మమ్మీకి మీరు చెప్తారా అన్నప్పుడు, అప్పుడు ఆంటీ అంటుంది, నేను ఒక అబ్బాయిని పంపించి మీ మమ్మీ డాడీకి నేను చెప్తాను అని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇంకా ఆంటీ చెప్పినట్టుగా ఈవినింగ్, సాయంకాలము బైబిల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అయితే వెంటనే మడుగుకి మరి ఒకసారి సాయంకాలము ఆంటీ డ్రెస్సింగ్ చేస్తుంది. ఆ గాయానికి మళ్ళీ దాన్ని కడిగి కడుతూ ఉంది. ఈ విధంగా కట్టినప్పుడు ఆయనకి ఎంతో ఆశ కదా క్లాస్ అటెండ్ కావాలని. ఇంకా సంతోషముతోని క్లాస్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎంతో సంతోషం ఆయనకి, ఎందుకంటే వర్డ్లెస్ బుక్ గురించి చెప్తాడు కాబట్టి అంకుల్ చెప్పే దాని విషయంలో ఇంకా వినాలనే సంతోషంతో అక్కడ కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే అంకుల్ మొదటి పేజ్ని ఓపెన్ చేస్తాడు. అది ఏంటంటే అది గోల్డెన్ పేజ్, ఇది బంగారపు పేజ్. ఈ పేజీ ఓపెన్ చేసినప్పుడు మడుగుకి సంతోషమైంది. ఇది నాకు తెలుసు, ఇది పరలోకానికి గుర్తు కదా అని ఆయన ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పే దానిని బట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ ఇంకా అతన్ని చూస్తారు. అతన్ని చూసిన తర్వాత ఇంకా అంకుల్ దీని యొక్క వివరిస్తూ ఉన్నాడు, ఈ గోల్డెన్ పేజ్ అంటే ఏంటిది అని ఇంకా అక్కడ ఉన్న పిల్లలకి ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే గోల్డెన్ పేజ్ అది పరలోకానికి గుర్తుగా ఉంది. ఈ పరలోకంలో, అక్కడున్న పరలోకం అనేది బంగారంతో చేయబడి ఉంది. అక్కడ ఉన్న వీధులన్నీ పరలోకంలో బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ మనము మట్టి, మురికి అంతా చూస్తూ ఉంటాం కదా, కానీ పరలోకంలో ఎక్కడ చూసినా బంగారంతో చేయబడి ఉంటుంది. ఇంకా పరలోకంలో ఏముండదు అని చెప్తూ ఉన్నాడంటే, పరలోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకా ఈ విధంగా నక్షత్రాలు కానీ ఒక లైట్ కానీ ఉండదు. కానీ అక్కడ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. పిల్లలు, మీకు చీకటి అంటే భయం కదా, కానీ అక్కడ చీకటే ఉండదు. అక్కడ దేవుడే వెలుగుగా ఉంటాడు, దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ విధంగా సూర్యుడు వెలుగు, చంద్రుని వెలుగు, అక్కడ ఏ వెలుగు ఉండదు, కానీ దేవుడే వెలుగై ఉండి అక్కడ చీకటి ఎంత మాత్రం ఉండదు. ఇంకా అక్కడ పాపం ఉండదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పరలోకంలో ఉంటాడు. ఆయనే ఈ సృష్టికర్త. ఈ సృష్టిని అంతటినీ చేసిన దేవుడు, నిన్ను చేసిన దేవుడు పరలోకంలో ఉంటాడు. ఇంకా అక్కడ ఏడుపు ఉండదు, ఇంకా ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఇంకా అక్కడ మీకు చాలాసార్లు నొప్పి, బాధ, ఇంకా అనారోగ్యము ఉంటుంది కదా, కానీ పరలోకంలో అనారోగ్యం కానీ రోగాలు కానీ ఏవి ఉండదు. అక్కడ ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఇంకా అక్కడ మరణం ఉండదు. ఇక్కడ మనము చాలామంది చనిపోవడం చూస్తూ ఉంటాం కదా, కానీ పరలోకంలో మరణం అనేది ఉండదు. అక్కడ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాము. యుగాలు మనము దేవునితో ఎప్పటికీ జీవిస్తూ ఉంటాము, మరణించము. అటువంటిది పరలోకం. ఇంకా ఆ పరలోకంలో దేవుడు దగ్గర అనేక దేవదూతలు ఉంటారు. అక్కడ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ జీవగ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటుంది. ఆ పేర్లు ఎవరి అంటే, ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. వారు ఇంకా ఆ రాజ్యంలో యుగాలు జీవిస్తారు. ఈ విధంగా ఆ పరలోకంలో ఇంకా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి.
ఇంకా అక్కడ దేవుడు యేసు ప్రభు నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. యేసయ్య నిన్నెంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒకరోజు నువ్వు అక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన అక్కడ నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు అని ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మడుగుకి ఇంకా ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా, పరలోకంలో నొప్పి ఉండదు. ఇప్పుడు అతని కాలికి గాయం తగిలింది కదా, ఆ నొప్పి ఆయన తట్టుకోలేకపోయాడు కాబట్టి పరలోకంలో నొప్పి ఉండదు, బాధ ఉండదు. అబ్బా, ఇంత సంతోషంగా ఉంటుందా పరలోకం అని ఆయన ఇంకెంతో సంతోషిస్తున్నాడు. అయితే ఈ విధంగా పరలోకం గురించి చెప్తూ ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒకటి అడ్డు ఉంది, ఒకటి మనల్ని ఆపేస్తుంది అని అంకుల్ చెప్తాడు. అప్పుడు చెప్పిన వెంటనే అయ్యో, ఏం ఆపేస్తుంది పరలోకం వెళ్ళడానికి? అయ్యో, నేను వెళ్ళాలని ఎంతో ఇష్టపడుతున్నాను, మళ్ళీ ఏం అడ్డుంది అంకుల్, చెప్పండి అంకుల్ అని మడుగు ఆశతో ఎదురు చూస్తున్నాడు. అది పాపము. ఇక్కడ చూడండి, ఈ పరలోకానికి వెళ్ళకుండా ఆపేది మనకు పాపము. ఈ బ్లాక్ కలర్ పేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ బుక్లో ఈ బ్లాక్ కలర్ పేజ్ అనేది, డార్క్ పేజ్ అనేది పాపంకి చూపిస్తుంది. అయితే మనం పరలోకానికి వెళ్ళకుండా మనల్ని ఆపేది, మనల్ని అడ్డగించేది ఈ పాపము. ఈ పాపం అనే మురికి మనల్ని పరలోక రాజ్యం వెళ్ళకుండా మనల్ని దూరం చేస్తుంది. ఈ విధంగా పాపం మనల్ని దేవునికి దూరపరుస్తుంది. అసలు పాపం అంటే ఏంటిది? పాపం అంటే మనము చెడు ఆలోచించేది, చెడు చూసేది, ఇంకా చెడు పనులు చేసేది, అవన్నీ పాపమే. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక ఫైటింగ్ చేయడము, ఇంకా ఒక వస్తువు కొరకు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బూతు మాటలు మాట్లాడడము, ఇంకా టీజింగ్ చేయడము, ఇంకా తల్లిదండ్రులకు లోబడకుండా అవిధేయత చూపించడం, తిరుగుబాటు చేయడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇంకా దొంగలించడం, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ పాపపు పనులు, ఇవన్నీ చెడు పనులు, ఇవన్నీ పాపము. ఇదంతా మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం ఈ విధంగా చేస్తాము. అయితే ఈ విధంగా ఉన్న మనము పాపం చేస్తూ ఉన్నాం కదా. అయితే మీలో ఉన్న ఒక్కొక్కరు ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఆ విధంగా చెడు పనులు, పాపపు పనులు చేస్తూ ఉన్నారు కదా. మీ జీవితంలో మీరు అనేక సార్లు ఇతరులను కొట్టడం, బూతు మాటలు మాట్లాడడము, దొంగలించడము, అబద్ధాలు ఆడడము, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం మీరు కూడా చేస్తున్నారు కదా. అయితే ఈ విధంగా మీరు కూడా, మీ లోపల కూడా పాపం ఉన్నది. బైబిల్ చెప్తుంది ఈ విధంగా, మనము ఎవ్వరు కూడా పాపము చేయమని నేర్పించరు. మీకు ఎవరైనా పాపం ఇది చెయ్యు, ఈ తప్పు చెయ్యు అని నేర్పిస్తారా? నేర్పించరు. మీరే ఆ పాపపు పనులు చేస్తారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనం పుట్టుకతోనే, మన తల్లి గర్భంలో మనం పుట్టినది చిన్న వయసు నుండే మనం పాపులం. ఇంకా అందరూ, ఏ భేదము లేదు, ఇంకా అందరూ కూడా పాపులే. వాళ్ళు చిన్నవాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళైనా కానీ, గొప్పవారైనా పేదవారైనా, ఇంకా బ్లాక్గా ఉన్నవారు కానీ, ఫేర్గా ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ అందరూ పాపులే. అందరూ పాపము చేసిన వారి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు వారందరూ పాపము చేసిన వారే. అయితే ఈ పాపం అనేది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అయితే ఇది వింటున్న మడుగుకి తన జీవితంలో అయ్యో, నేను కూడా అనేక పాపములు చేశాను, నేను కూడా ఎన్నో పాపాలు చేశాను కదా, అయ్యో అట్లయితే నేను దేవుని రాజ్యము, యేసయ్య దగ్గరికి వెళ్ళలేను కదా అంకుల్, ఎలా అంకుల్ అని మడుగు లోపల ఆలోచన వస్తుంది. ఆయన తన జీవితాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే అంకుల్ చెప్తూ ఉన్నాడో పాపం గురించి, అప్పుడు ఆయనకి తన ఇంట్లో చేసిన తప్పు పనులు, అబద్ధాలు, ఇంకా వేరే వాళ్ళని కొట్టే విషయాలు అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. అరే, నాలో కూడా పాపం ఉంది కదా, ఈ పాపంను బట్టి నేను కూడా పరలోకం వెళ్ళలేను, దేవుని దగ్గరికి వెళ్ళలేనని ఆయనకి అర్థమైంది. అప్పుడు అంకుల్ ఏం చెప్తున్నాడంటే, అవును, పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది, మనకి దేవుని
దగ్గరికి, పరలోకానికి వెళ్ళకుండా అడ్డుగా ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు మీ ఇంట్లో తప్పు పని చేసినప్పుడు మీ మమ్మీ డాడీ మిమ్మల్ని శిక్షిస్తారు కదా. ఒకవేళ బయట ఏదైనా దొంగతనం కానీ పెద్ద తప్పు పనులు చేసినప్పుడు పోలీస్ పట్టుకుంటారు, వాళ్ళు పనిష్ చేస్తారు కదా. అదేవిధంగా మీ స్కూల్లో టీచర్ కూడా మీరేమైనా చీటింగ్ కానీ ఏదైనా తప్పు పని చేసినప్పుడు మిమ్మల్ని పనిష్ చేస్తారు కదా, శిక్షిస్తారు. అదేవిధంగా పాపంకి శిక్ష ఉంటుంది. ప్రతి పాపంకి మనం శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష ఏంటంటే దేవునికి దూరం అయిపోవడం. అది ఎంతో భయంకరమైన విషయము. పాపము అనేది ఏదో చిన్న విషయం కాదది, అది ఎంతో భయంకరమైంది. దాని శిక్ష మనం భరించలేము. అది దేవునికి దూరం అయిపోవలసిందే. అయితే కానీ ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త ఏంటంటే, మనం పాపులమైన ఉన్నప్పటికీ మనం బాధపడిన అవసరం లేదు, మీరు భయపడిన అవసరం లేదు. మీకు ఒక శుభవార్త. ఈ రెడ్ పేజ్ ఇక్కడ చూడండి. మీ యొక్క పాపంను బట్టి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది కదా, ఇంకా పరలోకం వెళ్ళకుండా ఇది ఒక అడ్డుగా ఉంది. అయితే మనకి అద్భుతమైన ఒక మార్గం ఉంది. అది ఒక శుభవార్త ఏంటంటే ఈ రెడ్ పేజ్. ఇది యేసు ప్రభు సిలువలో నీ కొరకు కార్చిన రక్తానికి గుర్తు. అది ఎలా అంటే నీ యొక్క పాపం కడగబడే అవకాశం ఉంది. అది ఎలా? ఉదాహరణకి మీ యొక్క బట్టలు మురికిగా ఉన్నప్పుడు మీ మమ్మీ ఏం చేస్తుంది? సోపేసో సర్పేసో కడుగుతూ ఉంటుంది కదా. అయితే నీ యొక్క పాపములు కడగబడాలి అని అంటే ఒక పరిశుద్ధుని రక్తము చిందింపబడాలి. అంటే పరిశుద్ధ రక్తం అంటే పాపము లేని రక్తం చిందింపబడాలి. అయితే ఈ పాపం లేని రక్తం నీ పాపములను కడుగుతుంది. అయితే యేసు ప్రభు నిన్నెంతో ప్రేమించి నీకు శిక్ష రాకుండా ఉండడానికి, నీ పాపం నుంచి నీవు కడగబడాలని యేసు ప్రభు నిన్నెంతో ప్రేమించి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకం నుండి ఈ లోకంలోనికి నీ కొరకు ఆయన ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టాడు, పెరిగాడు. తర్వాత నీకు రావాల్సిన శిక్ష ఉంది కదా, నువ్వు చేస్తున్న పాపంకి శిక్ష ఉంది, పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఆ పనిష్మెంట్ మొత్తం యేసు ప్రభు తన శరీరమందు ఆయన అనుభవించాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులతో కొట్టబడినాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, చివరి రక్తపు బొట్టు కూడా ఆయన నీ కొరకు కార్చాడు. ఆయన కార్చిన ఆ రక్తం బట్టి నీ యొక్క పాపములకు నీకు శుద్ధీకరించబడుతుంది. ఇంకా ఈ విధంగా చెప్తూ ఉండగా అంకుల్ అప్పుడు మడుగుకి ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే మడుగు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన ముస్లిం కదా, ఆయనకి 3 సహోదరులు ఉన్నారు. ఆయన ఆ ముస్లింలో పండుగలు ఉంటాయి కదా, వారు పండుగ జరుపుకునేటప్పుడు ఒక పండుగలో వారు ఒక పొట్టేల్ని వధిస్తారు. దాని యొక్క రక్తం చిందింపబడుతుంది. అయితే పొట్టేలు రక్తం ద్వారా తన పాపం కడగబడదు, అది అతనికి తెలుసు. మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపములు క్షమింపబడతాయా అని మడుగు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంటుండగా చెప్తూ ఉన్నాడు అప్పుడు అంకుల్ చెప్తున్నాడు, యేసు ప్రభు నీ పాపములను క్షమిస్తాడు. ఆయన తన రక్తంతో నీ పాపములను కడిగి నిన్ను శుద్ధిగా చేస్తాడు, నిన్ను ఈ విధంగా ప్యూర్గా చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా పాపంతో ఉన్న నీ యొక్క హృదయాన్ని తన రక్తంతో కడిగిన తర్వాత ఆయన నీ హృదయాన్ని క్లీన్గా చేస్తాడు, ఒక శుభ్రమైన హృదయాన్ని నీకు ఇస్తాడు అని అంకుల్ చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఇక్కడ చూడండి మడుగు. ఈ విధంగా అంకుల్ చెప్తున్నప్పుడు తన హృదయం ఎప్పుడైతే ఈ విధంగా తన యేసయ్య రక్తంతో కడగబడినప్పుడు తన హృదయం ఈ విధంగా క్లీన్ అవుతుంది అని అంకుల్ చెప్తున్నప్పుడు ఇంకా యేసు ప్రభు ఒకరోజు ఈ క్లీన్ హార్ట్ కలిగి ఉన్న నిన్ను ఒకరోజు యేసయ్య పరలోకానికి తీసుకువెళ్తాడు అని చెప్తాడు. అప్పుడు మడుగుకు ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, అంకుల్ యేసు ప్రభు చనిపోయాడని చెప్పారు కదా సిలువలో, మరి నన్ను ఎలా తీసుకెళ్తాడు పరలోకానికి అని చెప్తున్నప్పుడు అప్పుడు అంకుల్ చెప్తాడు, యేసు ప్రభు సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచాడు, సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన మరణించి ఉండలేదు, ఆయన 3వ దినంన తిరిగి లేచాడు. మనిషి ఒకవేళ చనిపోతే
మళ్ళీ బ్రతకలేడు కదా. కానీ యేసు ప్రభు నీ కొరకు ఆయన మరణించి 3వ దినంన తిరిగి లేచాడు. ఇక్కడ చూడండి, ఆయన సజీవుడు. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన అక్కడ నీ కొరకు స్థలం కూడా సిద్ధపరుస్తున్నాడు అని అంకుల్ మడుగుకి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా చెప్తున్నప్పుడు మడుగు ఇంకా సంతోషిస్తాడు. అబ్బా, యేసయ్య సజీవంగా ఉన్నాడా, నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడా అని ఎంతో సంతోషిస్తున్నాడు. అప్పుడు అంకుల్ ఇంకా ఈ వైట్ పేజ్ని చూపించి ఇంకా చూడు మడుగుకి చెప్తున్నాడు, ఎప్పుడైతే పాపంతో ఉన్న మనమందరి కొరకు యేసు ప్రభు అందరి కొరకు మరణించాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయనని ఎవరైతే మనం అంగీకరిస్తామో, యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు అని అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకి ఒక నూతన హృదయాన్ని, క్రొత్త హృదయాన్ని ఇస్తాడు అని అంకుల్ చెప్తున్నాడు. అప్పుడు ఆ విధంగా మనం ప్రార్థిస్తే దేవుడు ఇంకా మనకి ఒక నూతన జీవితాన్ని, తన బిడ్డలుగా ఉండడానికి మనకి కృపనిస్తాడు, అవకాశం ఇస్తాడు అని అంకుల్ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యని మనం అంగీకరిస్తామో ఇంకా మనం ఆయన బిడ్డలం అవుతామో. ఆ కొత్త హృదయంలో యేసయ్య ఉంటాడు. ఇంకా మనల్ని చెడు పనులు చేయకుండా, పాపం చేయకుండా మనల్ని కాపాడుతాడు. ఇంకా ఎప్పుడు మనం ఆయన బిడ్డలుగా జీవించగలము, ఒకరోజు మనము ఆయనతో కూడా పరలోకంలో ఉండగలము అని అంకుల్ మడుగుతోనే చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా క్లాస్ అయిన తర్వాత ఆయన తన అక్కడ గది ఉంది కదా, అక్కడ మిషనరీ ఉన్న ఇంట్లో ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు యేసయ్య కావాలి, నాకు ఒక క్లీన్ హార్ట్ కావాలి, ఆ వైట్ పేజ్ ఎలాగుందో అలాంటి హృదయం నాకు కావాలి, శుభ్రమైన హృదయం నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, నేను క్రిస్టియన్ కాదు కదా, నేను ముస్లింని కదా, ఒకవేళ నాకు ఆ విధంగా ఉండాలంటే నేను ముస్లింని విడిచిపెట్టి క్రిస్టియన్గా కావాలేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి బైబిల్ క్లాస్ ఉంటుంది. అంకుల్ వాళ్ళకి మళ్ళీ ఆ రోజు క్లాస్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈయన లోపల కలవరంతోనే ఉన్నాడు. అయ్యో, నేను ఎలా యేసయ్యను అంగీకరించాలి అని ఆలోచిస్తూ, నాకు ఎలా వైట్ హృదయం, తెల్లని హృదయం ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంకుల్ ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, యేసయ్య మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మీకు మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన మీ కొరకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండి మీతో కూడా ఉండాలనుకుంటున్నారు అని అంకుల్ చెప్తూ ఉన్నప్పుడు మడుగుకి ఎంతో సంతోషమైంది. ఎందుకంటే యేసు ప్రభు నన్ను ఎలాగున్నా నన్ను అంగీకరిస్తాడు అనే మాట ఆయనకు అర్థమయ్యి, నాకు ఆ బెస్ట్ ఫ్రెండ్ కావాలి, యేసయ్య నా ఫ్రెండ్గా ఉండాలనే ఆశ ఆయనలో కలిగింది. ఇంకా క్లాస్ అయిపోయిన వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఆ పడక ఉంది కదా, బెడ్ పక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, ప్రియమైన యేసు ప్రభువా, నాకు నువ్వు క్లీన్ హార్ట్ని ఇయ్యు, నాకు ఒక శుద్ధమైన హృదయాన్ని ఇవ్వండి, నన్ను నీవు ఒక బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోండి అని ఆమెన్ అని చెప్తాడు. ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత అప్పటి వరకు ఆయన లోపల కలవరం ఉండే, టెన్షన్ ఉండే. కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో అప్పటి నుంచి ఆయనలో చెప్పలేని సంతోషము. ఎందుకంటే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదని ఆయన రుచి చూశాడు. ఇంకెంతో సంతోషంతో ఆయన ఇంకా దాన్నే ఆలోచిస్తూ ఇంకా నిద్రపోయాడు. ఇక ఆయన పాపములు క్షమింపబడినాయని, ఇంకా ఆయనకి తెల్లని హృదయము, నూతన హృదయం దేవుడిచ్చాడనే సంతోషంతో ఉన్న మడుగు ఒకరోజు ఈ అంకుల్ ఉన్న గదిలో టేబుల్ మీద ఈ బుక్ కనిపిస్తుంది. ఇది వర్డ్లెస్ బుక్, పదాలు లేని బుక్ కదా. అయితే ఈ బుక్ ఆ టేబుల్ మీద, అంకుల్ ఉన్న టేబుల్ మీద కనిపిస్తున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మడుగు దాన్ని ఓపెన్ చేస్తూ ఈ విధంగా చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఏం కనిపించింది? అతనికి గోల్డెన్ పేజ్ కనిపించింది. ఆయన అదే మొదటిసారి ఆ బుక్ని పట్టుకోవడం. ఆ బుక్ అంటే ఆయనకి, మడుగుకి ఎంతో ఇష్టము.
దాని గురించి అది అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ ఇష్టంగా ఉన్న ఆ బుక్ని మొదటిసారి పట్టుకోవడం కూడా ఎంతో సంతోషం అనిపించింది అతనికి. తర్వాత అతను తీసి చూస్తున్నప్పుడు అతనికి గోల్డ్ పేజ్ కనిపించింది. అది చూస్తున్నప్పుడు అతనికి యేసయ్య అతన్ని ఎంతగా ప్రేమించాడో అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ బ్లాక్ పేజ్ చూశాడు. ఈ బ్లాక్ పేజ్ చూసినప్పుడు నేను అందరం పాపులము అని ఆయనకి గుర్తొచ్చింది. ఈ విధంగా ఆయన గుర్తు చేస్తూ ఉంటుండగా వెంటనే వెనకల నుంచి ఒక శబ్దం వచ్చింది. అది ఏంటంటే అంకుల్ గది లోపలికి వస్తున్న శబ్దం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన భయపడిపోయి కేవలం నేను ఇది మాత్రమే చూస్తున్నానని భయంతో చెప్తాడు. అప్పుడు అంకుల్ నవ్వుతూ పర్వాలేదు అని చెప్తాడు. చెప్పిన వెంటనే నీకొక గుడ్ న్యూస్ అని అంకుల్ మడుగుకి చెప్తాడు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నువ్వు ఇంకా నీ కాలు బాగైపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. కానీ అది మడుగుకి గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే అక్కడే ఉంటే రోజు బైబిల్ లెసన్స్ వినొచ్చు, స్టోరీస్ వినొచ్చు, ఇంకా వర్డ్లెస్ బుక్ గురించి చూడొచ్చు, వినొచ్చు అని అక్కడ ఉండడమే ఆయనకి ఇష్టం. మళ్ళీ ఇంటికి వెళ్తే అవి ఏమీ అతనికి దొరకదు కదా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అంకుల్ అతని దగ్గరకు వచ్చి ఈ బుక్ని చూసి, అయితే పర్వాలేదు, నీవు మీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత నీవు ఈ బుక్ తీసుకొని అక్కడ ఈ మాటలు అందరికీ చెప్పు అని చెప్తాడు. అప్పుడు నేను ఈ బుక్ తీసుకోవాలా అని మడుగు అంటాడా, నువ్వు ఇక మీదట అది బుక్ నీదే అని అంకుల్ చెప్తాడు. అప్పుడు మడుగు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా అది నాది అని ఎంతో ఆయన సంతోషంతో ఉంటాడు. ఇంకా మరుసటి రోజు మడుగు కోసం మిషనరీస్ ఉన్నారు కదా, వారిద్దరూ మిస్టర్ అండ్ మిస్సెస్ డేలాహీ, వాళ్ళిద్దరూ ఆంటీ అంకుల్ అతనికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అతనికి వీడుకోలు చెప్పారు. ఇంకా అప్పుడు మడుగు వారిని చూసి బాయ్ చెప్పి ఇంకా ఆ మార్గం గుండా, తన ఇంటి మార్గం గుండా వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు మడుగు ఏ విధంగా వచ్చాడు, కుంటూ వచ్చాడు కదా. కానీ ఇప్పుడు అతని కాలు పూర్తిగా బాగైపోయింది, అది పూర్తిగా నయం అయిపోయింది. ఇంకా అతని చేతిలో ఏముంది, వర్డ్లెస్ బుక్ ఉంది కదా, ఆ బుక్ని గర్వంగా ఇలా పట్టుకొని ఒక రాజులాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీకు ఇష్టమైన ఏదైనా వస్తువు ఉంటే మీరు కూడా గర్వంగా పట్టుకుంటారు కదా, అదేవిధంగా ఇప్పుడు మడుగుకి ఆ బుక్ అంటే ఎంతో ఇష్టం కదా. ఇష్టమైన దాన్ని గర్వంగా అతను పట్టుకొని ఆ మార్గం గుండా వెళ్తూ తన ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దూరం నుంచి అతనికి ఉన్న 3 సహోదరులు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని చూసి అతని కాలు పూర్తిగా బాగుపడడం చూసి ఎంతో సంతోషిస్తారు. సంతోషించినప్పుడు తర్వాత అతనికి ఉన్న 3 సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు కూడా అతని చేతిలో ఉన్నది ఆ బుక్ కనిపిస్తుంది. ఇదేంటిది అని అడుగుతున్నప్పుడు అప్పుడు మడుగు ఇంకా ఆలోచించి నెమ్మదిగా చెప్తున్నాడు. ఇది నాకు మిషనరీస్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఇచ్చారు అని చెప్తారు. అదేంటి చూపించవా అని వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అడుగుతూ ఉన్నప్పుడు అతను ఈరోజు రాత్రి నేను దాని గురించి చెప్తాను అని మడుగు వారితో చెప్తాడు. చెప్పినప్పుడు ఆ 3 సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బుక్ ఏంటిది, దాంట్లో ఏముంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. మడుగు అయితే ఆ బుక్ని ఏమని పిలిచేవాడు, మాట్లాడే పుస్తకం అని పిలుస్తూ ఉండేవాడు కదా. అయితే ఆ మాట్లాడే పుస్తకాన్ని మడుగు ఇంకా తీసి అంకుల్ ఎలా కూర్చుంటాడో, ఎలా చెప్తాడో అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా కూర్చున్నప్పుడు వాళ్ళకు ఉన్న సహోదరులు 3 అతని చుట్టూ కూర్చుంటారు. అప్పుడు ఇంకా మాట్లాడే పుస్తకం వర్డ్లెస్ బుక్ని తెరిచి ఒక్కొక్కటిగా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మడుగు ఆ మాట్లాడే పుస్తకం గురించి ఇది నిజమైన కథ అని చెప్పుకుంటూ ఆయన మొదటి రంగుని చూపిస్తాడు. మొదటగా గోల్డెన్ పేజ్ ఉంటుంది కదా, అది చూపిస్తూ ఇక్కడ ఇది పరలోకానికి గుర్తుగా ఉంది, ఇక్కడికి మనమందరము వెళ్ళాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది అని, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడికి మనల్ని తీసుకెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆ పరలోకంలో పాపము ఉండదు, ఆ పరలోకంలో పాపం అనేది ఉండదు. కాబట్టి మనమందరం పాపులము, అక్కడికి వెళ్ళడానికి మనకి అవ్వదు, అది మనం వెళ్ళలేము పరలోకానికి. కానీ దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆ క్రీస్తు యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తమును కార్చి ప్రాణమును పెట్టాడు. కాబట్టి మన పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఆయన రక్తమును బట్టి మన పాపములను
కడగబడుతున్నాయి. కాబట్టి ఆ విధంగా మన పాపములు ఆయన రక్తంతో కడగబడినప్పుడు మనకి నూతన హృదయం దొరుకుతుంది. ఈ విధంగా ఎవరికైతే ఈ నూతన హృదయం ఉంటుందో, ఎవరి హృదయంలో యేసయ్య ఉంటాడో అలాంటి వారు ఈ పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఒకరోజు యేసయ్యను అంగీకరించిన వారు, ఒకరోజు మరణించిన వారు పరలోకంలో యేసయ్యతో సంతోషంగా ఉంటారు అని మడుగు వాళ్ళ యొక్క సహోదరులకు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు వారి సహోదరులు మళ్ళీ ఒకసారి చెప్పవా, ఇంకొకసారి చెప్పవా అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ మడుగు అన్ని కలర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ కలర్స్, ఒక్కొక్క కలర్లో దేవుని యొక్క వాక్యం కూడా ఆ మిషనరీస్ నేర్పించారు మడుగుకి. ఆ వాక్యాలు కూడా వీరి ముగ్గురికి నేర్పిస్తాడు. 5 వాక్యాలను కూడా, బైబిల్ వాక్యాలను కూడా ఈ ముగ్గురికి నేర్పిస్తాడు. ఈ విధంగా వారు ప్రతిరోజు, వారమంతా రోజు మడుగు దీని గురించి వారికి చెప్పేవారు, వారు వినేవారు, ఇంకా వాక్యం నేర్చుకునేవారు. చివరికి ఆ ముగ్గురు సహోదరులు కూడా యేసయ్యని వారి జీవితంలో అంగీకరిస్తారు. వారి పాపములు క్షమింపబడతాయి. దేవుడు వారికి ఒక నూతన హృదయము ఇస్తాడు. ఈ విధంగా వారు కూడా ఎంతో సంతోషిస్తారు. అయితే మడుగుతోని ఆ ముగ్గురు సహోదరులు ఏమని చెప్తారంటే, ఇప్పుడు మేము కూడా సిద్ధంగా ఉన్నాం కదా, మేము కూడా యేసయ్యను అంగీకరించాము కాబట్టి మాకు కూడా ఈ మాట్లాడే పుస్తకంని ఇవ్వు అని మడుగుని అడుగుతారు. అప్పుడు మడుగుకి భయం వేస్తుంది. ఎందుకంటే మడుగుకి ఇది ఎంతో ఇష్టమైన బుక్. ఈ బుక్ నేను వారికి ఎలా ఇవ్వగలను, అమ్మో నేను ఇవ్వను అని అన్నప్పుడు అందులో ఒక సహోదరుడు అంటాడు, ఆ బుక్ని 4 భాగాలుగా చేసినప్పుడు మనం 4 తీసుకుందాము అని చెప్తాడు. అప్పుడు చెప్పిన వెంటనే మడుగుకి ఇంకా భయం వేస్తుంది. ఇంకా భయం వేసి అమ్మో నేను ఇవ్వనని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన దుప్పటి కింద దాపెడతాడు. ఈ విధంగా అతనికి భయం వేస్తుంది. అది ఎంతో ఇష్టమైన బుక్ కదా, అది మిషనరీస్ తనకి ఇచ్చారు కాబట్టి అది నా బుక్, అది నాకు అనేకులకి చెప్పడానికి ఇవ్వబడిన బుక్, నేను ఇవ్వను అని ఆయన ఈ విధంగా దుప్పటి కింద పెడతాడు. తర్వాత మడుగుకి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే అతను ఆ బుక్ ఇవ్వలేకపోతున్నాడు కదా. అతనికి ఇంకా ఆ బుక్ని నేను 4 పీస్ లాగా కట్ చేస్తే అది చిన్నగా అయిపోతుందని ఇంకా బాధగా ఉంది. ఈ విధంగా ఉంటుండగా రాత్రంతా అతను నిద్రపోడు. ఎందుకంటే అతనికి తెలుసు అది నేను వారికి ఇవ్వాలి, కానీ అతను ఇవ్వలేకపోతూ ఉన్నాడు. తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటాడు. అతను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని, ప్రభువా నా వల్ల ఇది కావడం లేదు, నేను అది ఇవ్వాలి, నేనేం చేయాలో చెప్పండి అని ప్రార్థన చేసుకుంటాడు. తర్వాత ఉదయాన్నే లేచి ఒక మొద్దు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈ విధంగా చెట్టు యొక్క మొద్దు మీద ఒక కత్తి తీసుకొని వెళ్ళి ఇంకా బుక్ దగ్గర తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు మళ్ళీ దేవునికి, ప్రభువా ఈ పని నేను ఇష్టంగా చేయడానికి నాకు సహాయం చేయండి, కానీ నాకు అది కష్టంగా ఉంది అని ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఈ విధంగా 2 ముక్కలు కట్ చేస్తాడు. 2 ముక్కలు కట్ చేస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ సహోదరులు కూడా వస్తారు. వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు ఇప్పుడు వచ్చారా అని అతను ఇంకా బాధతో ఉంటాడు కదా, ఇష్టంగా చేయడం లేదు. సో ఆ విధంగా అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కట్ చేస్తాడు. ఈ విధంగా ఇప్పుడు ఎన్ని ముక్కలు అయ్యాయి? 4 ముక్కలు అయ్యాయి కదా. 4 ముక్కలు అయిన తర్వాత ఇంకా 3 ముక్కలు వారి యొక్క సహోదరులకి పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత కూడా అతనిలో సంతోషం లేదు. అప్పుడే అతనికి ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే నేను వారికి ఇవ్వడం అది దేవునికి ఇష్టం, దేవుడు సంతోషిస్తాడు ఆ విధంగా ఇవ్వడానికి. మరి యేసయ్యనే సంతోషించుచున్నప్పుడు నేనెందుకు సంతోషించొద్దు అని కొద్దిగా నవ్వుతాడు. నవ్విన తర్వాత మళ్ళీ అతను ఆ యొక్క అందరికీ పంచిన తర్వాత అతని చేతిలో ఒక ముక్క ఉంటుంది. ఈ యొక్క బుక్ని ఈ విధంగా 4 బుక్కులుగా చేస్తాడు కదా. చేసినప్పుడు అతను 3కి ఇచ్చిన తర్వాత అతనికి గాలి వచ్చిన తర్వాత ఆ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ ఇట్లా వైట్ పేజ్ కనిపిస్తుంది. ఆ యొక్క మొద్దు మీద, చెట్టు యొక్క మొద్దు మీద ఈ విధంగా వైట్ పేపర్ పేజ్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు అతనికి ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఈ చిన్న బుక్లో కూడా వైట్ పేజ్ ఉంది కదా అన్నప్పుడు ఆ పేజ్ లాగా నా హృదయం లేదు కదా, ఆ వైట్ పేజ్ లాగా ఉన్న హృదయము ఎప్పుడూ షేర్ చేస్తుంది.
ఆ హృదయం ఇతరులతో పంచుకుంటుంది కదా. క్లీన్ హార్ట్ ఉన్న వారి హృదయం ఎప్పుడూ షేరింగ్ చేస్తుంది. కానీ నేను చేయలేకపోయాను కదా అని బాధపడతాడు. నాకు క్లీన్ హార్ట్ లేకుండా అయిపోయిందేంటి అని అతను బాధపడి మళ్ళీ యేసయ్య దగ్గర క్షమించు యేసయ్య అని చెప్పి ఆ క్లీన్ హార్ట్ విల్ షేర్ విత్ అదర్స్ అనే మాట జ్ఞాపకం వచ్చి శుద్ధ హృదయం కలిగిన వారు ఇతరులతో అన్నీ పంచుకుంటారు అనే మాట గుర్తొచ్చిన తర్వాత ఇంకా అతను చాలా సంతోషిస్తాడు. అప్పుడు అతను కూడా ఆనందంగా ఉండడం చూసి వాళ్ళ అన్నలు వాళ్ళ సహోదరులు కూడా ఎంతో గంతులు వేస్తూ సంతోషిస్తారు. ఎందుకంటే వారికి అందరికీ ఈ బుక్ దొరికిందని. ఈ విధంగా మడుగు తన జీవితంలో పొందుకున్న అనుభవము వాళ్ళ యొక్క సహోదరులతో కూడా పంచుకున్నాడు. ఈ విధంగానే చిన్న బిడ్డలైన మీరందరూ కూడా ఇదే విధంగా మీరు కూడా ఏ విధంగా అయితే మడుగు వాళ్ళ సహోదరులతో పంచుకున్నాడో, దేవుని గురించి అతను ఏం విన్నాడో అది పంచుకున్నాడు కదా, అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తోని, మీ ఇంట్లో మీకు తెలిసిన వారితో కూడా యేసయ్య గురించి పంచుకోవాలి. యేసయ్య ప్రేమను వారికి చెప్పాలి. ఏ విధంగా అయితే పాపులుగా ఉన్న మనల్ని కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి నూతన హృదయం ఇచ్చాడు కదా, అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో పంచుకోవాలి. ఈ విధంగా మీరు కూడా బుక్ తయారు చేసి, కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని అతికించి మీరు ఈ విధంగా ఒక బుక్ని, మాట్లాడే పుస్తకం, వర్డ్లెస్ బుక్ని తయారు చేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఈ యొక్క రంగు అర్థమేంటో వివరించాలి. ఈ విధంగా చిన్న బిడ్డలైన మీ ద్వారా కూడా అనేకులు యేసయ్య గురించి వింటాడు. కాబట్టి మీరు ఈ విధంగా ఒక కలర్ బుక్ని తయారు చేసి మీ ఫ్రెండ్స్తోని ఇక మీదట షేర్ చేయాలి. మీరు కూడా ఆ యేసయ్యను అంగీకరించాలి. మీ హృదయం కూడా క్లీన్ పేజ్ లాగా కావాలి. ఆ క్లీన్ పేజ్లో, ఆ హృదయంలో యేసయ్య నివాసం చేయాలి. అప్పుడు మిమ్మల్ని ఎప్పుడు యేసయ్య ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలని కూడా యేసయ్య సహాయం చేస్తాడు. ఈ విధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మడుగులాగా మీరు కూడా యేసయ్యను గురించి అనేకులకి ప్రకటించాలి, తెలియజేయాలని యేసయ్య ఆశిస్తున్నాడు. మనం ఇప్పుడు ఈ ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు చిన్న బిడ్డలతో మీరు మాట్లాడినారు ప్రభా. ఒక్కొక్క బిడ్డ ప్రభా వారి జీవితంలో వారి యొక్క పాపములను మీ సన్నిధానంలో ఒప్పుకోవడానికి, నీ రక్తంతో వారి పాపంను కడగబడి వారి మిమ్మల్ని సొంత రక్షకునిగా వారి హృదయంలో అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభా. వారందరూ మీ బిడ్డలుగా కావడానికి, ఒకరోజు వారు నీతో కూడా యుగయుగంలో నీ రాజ్యంలో ఉండడానికి ప్రభా చిన్న బిడ్డలకి సహాయం చేయండి. వారు కూడా పొందుకున్న రక్షణ అనేకులకి ప్రకటించడానికి వారిని ఆశీర్వదించండి ప్రభా. ఈ దినాల్లో వారి నోట కూడా నీ సువార్త ఉండడానికి మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.